హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగానే కాదు, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్నమైన క్యారెక్టర్స్ చేసుకుంటూ కెరియర్లో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇక ఆయన కెరియర్లో 15th మూవీ థియేటర్లలోకి వచ్చింది. నేడు విడుదలైన ఈ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, మహారాజు ఓ సామాన్య వ్యక్తి సెలూన్ షాప్ నడుపుకుంటూ ఉంటాడు. ఒకరోజు మహారాజు భార్య, కూతురు కలిసి షాపింగ్కు వెళ్ళి వస్తూ ఉండగా ప్రమాదవశాత్తు ఓ యాక్సిడెంట్ అవుతుంది. దాంతో మహారాజు భార్య అక్కడికక్కడే మృతి చెందుతుంది. తన కూతురు కూడా అక్కడే ఉన్న చెత్తబుట్టలో పడి ప్రాణాలతో బయటపడుతుంది. దాంతో తన కూతురిని కాపాడిన చెత్తబుట్టను ఇంటికి తీసుకువెళ్ళి లక్ష్మి అనే పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆ చెత్తబుట్ట కనబడకుండా పోతుంది. ఆ చెత్తబుట్ట అంటే తన కూతురికి ఎంతో ప్రేమ. తన కూతురు స్పోర్ట్స్ కాంపిటీషన్కు వెళ్ళి ఉంటుంది. తన కూతురు వచ్చేలోపు లక్ష్మిని వెతకమని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే మహారాజు చెప్పిన విషయానికి పోలీసులు షాక్ అవుతారు. బుట్ట పోవడం ఏంటి, దాన్ని వెతకడం కోసం పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏంటి అని అర్థం కాక తల పట్టుకుంటూ ఉంటారు. దాంతో పోలీసులకు విసుగు రావడంతో మహారాజాకి ఓ గట్టి వార్నింగ్ ఇస్తూ గట్టిగా అరుస్తారు. అయినా కూడా మహారాజు అక్కడి నుండి వెళ్లకుండా అక్కడే ఉంటాడు. కావాలంటే డబ్బులు కూడా ఇస్తాను అని చెబుతాడు. అతని మొండి వెర్రిని చూసి పోలీసులు ఒక డూప్లికేట్ చెత్తబుట్ట కోసం వెతుకుతూ ఉంటారు. మరోపక్క సెల్వం అనే ఒక జేబు దొంగ తన స్నేహితుడు కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటారు. మరి సెల్వంకు మహారాజుకు సంబంధం ఏంటి? ఆ చెత్తబుట్ట దొరికిందా? దాన్ని వెతకడంలో పోలీసులు ఏం చేశారు? స్పోర్ట్స్ కాంపిటీషన్కి వెళ్ళిన మహారాజా కూతురికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే మిగతా స్టోరీ. మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, చెత్తబుట్ట పోయిందంటూ కంప్లైంట్ ఇవ్వడం వల్ల మూవీ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. అంతా మహారాజా గురించి, అతని చెత్తబుట్ట గురించి చూపిస్తూ కామెడీగా కథను ముందుకు నడిపించుతారు. మరోపక్క సెల్వం చేస్తున్న దొంగతనాలు చూపిస్తూ, ఇంకా ఇంటర్వెల్కు ముందు వచ్చే ట్విస్టులు సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ని పెంచుతుంది. అయితే స్క్రీన్ ప్లే కొత్తగా ఉండడంతో సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కథ అర్థం అవుతుంది. ట్విస్టులు రివీల్ చేస్తూ వస్తుండడంతో సెకండ్ హాఫ్ మధ్యలోకి వచ్చేసరికి క్లైమాక్స్ కూడా అర్థమైపోతుంది. స్క్రీన్ ప్లే బాగుంది అనిపించినా చివరికి వచ్చేసరికి నార్మల్ స్టోరీనే కదా అనిపిస్తుంది. ఇక మూవీ ఎండింగ్లో అయితే మంచి ఎమోషనల్తో మూవీ ఎండ్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ విజయ్ సేతుపతి గారి కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్కి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ మహారాజా మూవీని మీరైతే థియేటర్లలో ఈ మూవీని చూస్తున్నంతసేపు మీలో థ్రిల్లింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, ఇది మహారాజా మూవీ రివ్యూ. మీలో ఎంతమంది మహారాజా మూవీ ట్రైలర్ను చూశారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.